లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ యువనేత తన రాజకీయ భవిష్యత్తుపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి గట్టి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. పార్టీలో సీనియర్లు సైతం పోటీ చేయడానికి సాహసించని నియోజకవర్గంలో పటిష్ట పునాదులు వేసుకున్నారు. 5 ఏళ్లు ప్రత్యర్థుల వేధింపులను తట్టుకుంటూ క్యాడర్ని కాపాడుకుని ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయింది. అయినా అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడి పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు. దీంతో తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కాక సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? కిమిడి నాగార్జున ఉమ్మడి విజయనగరం రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 2019లో చీపురుపల్లిలో టీడీపీ నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణపై పోటీ చేసి ఓడిపోయిన నాగార్జున వైసీపీ వేధింపులను తట్టుకుంటూ 5 ఏళ్లు అక్కడ బొత్స అక్రమాలను ఎండగడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2014లో అదే చీపురుపల్లి నుంచి బొత్సపై గెలిచి మంత్రిగా పనిచేసిన కిమిడి మృణాలిని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన గత ఎన్నికల్లో విజయం సాధించడానికి పెద్ద కసరత్తు చేశారు. విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జిల్లాలో బొత్స ఆధిపత్యానికి గండి కొట్టడానికి అలుపెరగని పోరాటం చేసిన కిమిడి నాగార్జునకు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖాయమని, ఖచ్చితంగా ఆ యువనేత బొత్సాకి చెక్ పెడతారని తెలుగు తమ్ముళ్లు భావించారు. అయితే ఎన్నికలొచ్చేసరికి పెదనాన్న కిమిడి కళా వెంకట్రావు రూపంలో ఎమ్మెల్యే టికెట్ కి అడ్డుపుల్ల పడింది. తనను కాదని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లకు చెందిన కళా వెంకట్రావుకి చీపురుపల్లి టికెట్ ఇవ్వడంతో నాగార్జున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నారా లోకేష్ టీంలో మెంబరైన నాగార్జున అధిష్టానం బుజ్జగింపులతో మెత్తబడ్డారు. చంద్రబాబే తమ నాయకుడంటూ స్టార్ క్యాంపైనర్గా ఉత్తరాంధ్రలో ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకొచ్చింది. నాగార్జున నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అని భావించారు. ఫస్ట్ లిస్టులోనే కిమిడి నాగార్జున పేరుంటుందని ఆయన అనుచరులు ఆశగా ఎదురుచూశారు. అయితే నామినేటెడ్ పదవుల 2వ జాబితాలో కూడా ఆయనకు స్థానం దక్కలేదు. ఎన్నికల ముందు నాగార్జునకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో దీంతో ఉమ్మడి జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో ఆయన ఫ్యూచర్ పై హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నాగార్జునకు మళ్లీ అన్యాయం జరిగిందన్న చర్చ మొదలైంది. విజయనగరం యాసలో చెప్పాలంటే పాపం ఆ గుంటడికి మళ్లీ అన్యాయం జరిగింది. ఏసారి ఏటీ ఇవ్వలేదు. నిజంగా పనిచేసేటోడికి ఎప్పుడూ న్యాయం జరగదు. ఆళ్ల పెదనాన్న కళా వెంకట్రావు గాని సెడగొడతండేటి అని నాగార్జునపై తెగ జాలి చూపించేస్తున్నారు. మరోవైపు నాగార్జున ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో ఎక్కడా కనపడటం లేదు. పూర్తిగా విశాఖకే పరిమితమై అప్పుడప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుని హోదాలో జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు. నాగార్జున చీపురుపల్లికి రాకపోవటానికి ఎమ్మెల్యే తనయుడి హోదాలు కిమిడి కళా వెంకట్రావు కొడుకు రామ్ మల్లిక్ నాయుడు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటమే అంటున్నారు. కళా వెంకట్రావు పూర్తిగా రాజాంలో మకాం వేస్తే రామ్ మల్లిక్ నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెడుతున్నారట. దాంతో అభిప్రాయ భేదాలు ఎందుకులే అనుకున్నారేమో నాగార్జున చీపురుపల్లి వైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఓ పక్క ఎమ్మెల్యే టికెట్ లేదు, మరోవైపు నామినేటెడ్ పదవీ లేదు, ఇంకోవైపు నియోజకవర్గంలో పర్యటించే అవకాశం లేదు. దీంతో నాగార్జున భవిష్యత్పై జిల్లా వ్యాప్తంగా తెగ చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ అధిష్టానం ఆయనకు సరైన సమయంలో సరైన పదవి కట్టబెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలతో మమేకమయ్యే పదవిని ఇస్తారు తప్ప కార్పొరేషన్ చైర్మన్ పదవులు లాంటివి ఆయన సత్తాకు సరైనవి కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పదవి ఆయన్నే వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అదే సరైన పదవి అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ జడ్పీ చైర్మన్ పదవి రిజర్వ్డ్ కోటాలోకి వెళ్లే ఎమ్మెల్సీగా అవకాశం దక్కొచ్చని ఆయన అనుచర వర్గం లెక్కలేసుకుంటుంది. చట్టసభలకు వెళ్లాలని అమెరికాలో ఉద్యోగం కూడా వదులుకుని పార్టీ కోసం శ్రామికుడిలా పనిచేసిన నాగార్జునకి కూటమి ప్రభుత్వం ఎలాంటి పదవి కట్టబెడుతుందో అని ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. చూడాలి, చంద్రబాబు లోకేష్లు నాగార్జునను హీరోని చేస్తారు, జీరోగా మిగుల్చుతారు. For more videos like this, subscribe Big TV channel.